ఫోన్ ట్యాపింగ్ కేసు కేటీఆర్ కు నోటీస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నోటీసులు ఇచ్చింది. రేపు ఉదయం 11 గంటలకి విచారణకి హాజరు కావాలంటూ అందులో సూచించింది. ఇంకొక వైపు ఫోన్ ట్యాపింగ్ విచారణ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమంటోంది బీఆర్ఎస్. నోటీసులకి భయపడేదే లేదు అంటోంది. కేటీఆర్ సిట్ విచారణకి హాజరవుతారు అని చెప్పి ప్రకటించింది పార్టీ. ఇంకొక వైపు కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. తెలంగాణ రాజకీయాలు విచారణలు దర్యాప్తుల చుట్టూ తిరుగుతున్నాయి. మొన్నటిదాకా కాళేశ్వరంపై విచారణ కొనసాగితే ఈ నెలలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును విచారించిన సిట్ శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ప్రశ్నించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది సిట్. కేసీఆర్ సిరిసిల్లలో ఉండడంతో నందినగర్లోని ఆయన ఇంట్లో నోటీసులు అందజేశారు సిట్ అధికారులు. అయితే చట్టంపై తమకు గౌరవం ఉందన్న బీఆర్ఎస్ సిట్ విచారణకు కేటీఆర్ హాజరవుతారని ప్రకటించింది. కనీసము 24 గంటలు కూడా సమయం ఇవ్వకుండా 2 సంవత్సరాల క్రితం నమోదైన కేసులో అత్యవసర నోటీసులు ఇవ్వడం అనేది పద్ధతి కాదు. నోటీసులు ఇచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఇచ్చి హెరాస్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నారని మాకు అనిపిస్తూ ఉంది. అయినా కానీ ఈ నోటీస్కి స్పందించి రేపు 11 గంటలకి నోటీసులో తెలియజేసిన సమయం అది సిట్ ముందు కేటీఆర్ గారు హాజరవుతారు. సిట్టు కేవలము ప్రతిపక్షాల యొక్క నోరు మూసేదానికోసము, ముఖ్యంగా వీళ్ళ అక్రమాలని ప్రతిరోజు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నోరు మూసేదానికోసము ఈ నోటీస్ ఇచ్చినట్టుగా మేము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. పోలీసులను ప్రతిపక్షాలను వేధించడానికి ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారన్నారు. డైవర్షన్ టాక్టిక్స్ నిన్న నాకు సిట్ నోటీస్ ఇచ్చిండు, ఇంకా ఇయాల్లో రేపు కేటీఆర్ ఇస్తాడు. గంతే కదా నువ్వు ఇచ్చేది, నచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. సిట్ నోటీసులు పంపుతుండే ప్రేమ లేక భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం. ఈ సిట్ నోటీసుల మీద డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. నడవ ఈ డ్రామాలు జనంకి అన్ని అర్థమైపోయినాయి. నువ్వు ప్రజల్ని మోసం చేసినావు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసంతా ట్రాష్ అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 2 ఏళ్లుగా పెద్ద డ్రామా నడుస్తోందన్నారు ఆయన. ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా 2 సంవత్సరాలుగా డ్రామా నడుస్తుంది. 2 సంవత్సరాలుగా మీరు హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందని. ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వము అఫీషియల్గా హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. ఇంకా దానిపైన ఇంకా ఎంక్వైరీ లేనిది, దర్యాప్తు లేనిది, గుడ్డేంది, గూసేంది. చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకి చేయాలా? బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో చట్టపరంగా చర్యలుంటాయి తప్ప వ్యక్తిగత కక్ష సాధింపులు ఉండవన్నారు.